ఆ క్షణంలోనే అనిపించింది. ఈ ఊరిని కూడా వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకున్నాను. ఇవాళ మా అర్చన పెళ్లి రోజు. నేను రమ్మంటోంది నా కోసం కాదు, మన కోసం. మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలి అన్నారు. విన్నావా? ఒక్కరు కూడా వినలేదు. ఉట్టికి ఎగరడానికి ఓపిక లేదు గాని ఏకంగా స్వర్గానికే నిచ్చెనయ్యాలని చూసావు. ఏమైంది? ఢబీమని కింద పడ్డావు, ఏకంగా నడ్డే విరిగింది. అమ్మా అమ్మనే మీ అబ్బా కొడుకుల పుణ్యమాని ఇదిగో ఇలా ఉండి చచ్చాను. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు. మీకు చేసిన చాకిరి ఈ ఊళ్ళో ఎవరికైనా చేసుంటే ఈ పాటికి లక్షాధికారిని అయిపోయి ఉండేదాన్ని. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు ఏమైందే? ఏంటేంటి? సౌందర్యకి ఫోన్ చేయమన్నాను, చేసావా? ఏముంది చేయడానికి? రూపాయి బొక్క, అందుకే చేయలేదు. అదేమిట్రా అలా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడమంటావే? నీ కోడలు పుణ్యమా అని నేనొక పనికి మానే వాళ్ళలాగా చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన గతి పట్టింది. అదిగో మాటల్లోనే వచ్చింది క్లియోపాత్ర. ఏంటి? ఆంటీ, మీరు కూడా నన్ను అపార్థం చేసుకున్నారా? లేదమ్మా, నీ గురించి తెలిసి కూడా నేనెందుకు అపార్థం చేసుకుంటాను? ఇదిగో వీడే. ఏంటి శశాంక్, ఏంటి ఇదంతా? కోపమే? తాపం. చూసావమ్మా, ఇది వరుస. పెడితే తినడు, పలకరించినా ఉలకడు పలకడు. అబ్బబ్బబ్బబ్బా, చచ్చిపోతున్నాననుకో. ఒక్కటి కలిసి రావడం లేదనే వీడి బాధ. నిజమే ఆంటీ, ఒక్కటి కలిసి రావడం లేదు, అన్ని రివర్స్ అవుతున్నాయి. అంత మాత్రం చేత మూడ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందా? మూడ్ ఆఫ్ చేసుకొని కాదు, ముసిముసిగా నవ్వుతూ కూర్చుంటాను, జరుగుతున్న వాటన్నిటినీ ఓ దద్దిగాళ్ళకు చూస్తూ. శశాంక్, మీ బాధ నాకు అర్థమైంది, కానీ ఏం చేస్తాం? టైం బ్యాడ్ అయినప్పుడే తట్టుకోవాలి మరి. అవునరా, ఆ అమ్మాయి చెప్పేది నిజం. పరిస్థితులు కలిసి రాకపోతే తన మాత్రం ఏం చేస్తుంది? ఎన్ని ప్లాన్లు వేశాను, కానీ ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. గాయత్రిని చంపాలనుకున్నాను, కుదరలేదు. దాని క్యారెక్టర్ని బ్యాడ్ చేద్దామనుకున్నాను, అదే కుదరలేదు. చివరికి ఆ డ్రైవర్ గారిని మళ్ళీ అంకులే స్వయంగా ఇంటికి తీసుకొచ్చాడు. ఏంటి? నిజంగానా? నిజంగానే. కథ మళ్ళీ మొదటికే వచ్చింది. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టు ఆ టెన్షన్తో ఏం చేయాలో తోచక ఇక్కడికి నేను వస్తే. సారీ శాండీ, ఏదో మూడు బాగలేక. నాకు తెలుసు, గెలుపు సాధిస్తూ ఉంటేనే అయిన వాళ్ళు కూడా ఆకాశానికి ఎత్తేసేది. సాధిస్తాను. ఒకే ఒక్క ఛాన్స్ దొరికితే ఈ సౌందర్యం అంటే ఏంటో నిరూపిస్తాను. ఆ గాయత్రి దేవి అంత చూస్తాను.
సిరి నువ్వేమిటే కబురు కూడా చేయకుండా ఇలా? యా, మీ అందరికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనే అమెరికా నుంచి డైరెక్ట్ గా ల్యాండ్ అయిపోయాను. హాయ్ పెద్దనాన్న, ఎలా ఉన్నారు? మాకేంటి, మేము బాగానే ఉన్నామమ్మా. ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి? మోర్ దెన్ 1 year పెద్దనాన్న. అందుకే మిమ్మల్ని చూడాలనిపించింది, డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కేశాను. హాయ్ బన్నీ, హౌ ఆర్ యు బన్నీ? ఐమ్ ఫైన్ అత్త. వావ్, పెద్దమ్మా ఏడాదిలోనే వీడు పెద్దడైపోయాడే. అత్త, అప్పుడు నేను ఇంత ఉండేవాడిని, ఇప్పుడు చూడు ఇంత అయిపోయాను. యు నాటీ ఫెలో. ఏం నూకాలు, ఎలా ఉన్నావు? నాకేంటమ్మా, బాగానే ఉన్నాను కాదేటి. అయితే చెప్పు నూకాలు, నూకలిస్తే మేకలు కాస్తావా? పెద్ద పులిస్తే భయపడకుండా ఉంటావా? ఓ భయపడ్డా భయపడ్డా భయపడ్డా. ఏం మేనేజర్ గారు, ఎలా ఉన్నారు? లెక్కలు డొక్కలు బాగా చూస్తున్నారా? చూస్తూనే ఉంటారులేండి, నాకు తెలుసు. లేకపోతే మా వదిన ఊరుకుంటుందా? అవును, ఇంతకీ మా వదినేది? వదినా, వదినా. మీ వదిన ఇంకా రాలేదే. ఓ, వదిన బిజీ బిజీ బీ కదూ. సిరి, అమెరికాలో ఉంటున్నా నువ్వేం మారలేదే. పెద్దమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను, అమెరికాలో ఉంటున్నా నా ధ్యాస అంతా ఇండియా మీదే. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ మై ఇండియా. అత్త, మరి నా కోసం ఏం తెచ్చావు? ఓ సారీ బన్నీ, మర్చిపోయాను. కమ్ ఆన్. నీకు ఇదిగో లేటెస్ట్ వీడియో గేమ్ సెట్, నా స్పెషల్ గిఫ్ట్ నీకు. థ్యాంక్ యూ అత్త. పెద్దనా, ఇదిగోండి, దిస్ ఈస్ బాడీ మసాజర్. ఒంట్లో ఎక్కడ పెయిన్ ఉన్నా దీన్ని 1 నిమిషం పాటు ఉంచితే చాలు, నొప్పులన్నీ హుష్కాకి. ఎందుకమ్మా శిరీష, వచ్చినప్పుడల్లా ఇలాంటి ఖరీదువన్నీ తెస్తావు? పెద్దనాన్న, అలా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే నేనేం చేస్తానో తెలుసుగా? ఓ, ఎందుకు తెలియదత్త? ఎల్కేజీ పిల్లల కుయ్యో కుయ్యో అని ఏడుస్తావు. బన్నీ, నిన్ను నానమ్మ రక్షించు, కాపాడు. రాక్షసి, బ్రహ్మ రాక్షసి. బన్నీ, ఇవాళ నిన్ను వదిలేదు లేదురా. నానమ్మ కాపాడు. అబ్బా సిరి, ఊరుకోవే. వే, 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 వే. నువ్వే సిరి, ఏమిటే చిన్నపిల్లలాగా? చూడు పెద్దమ్మా, లేకపోతే బన్నీ ఎలా అంటున్నాడు? గడుగ్గాయ్, పెళ్ళీడొచ్చింది, ఇంకా కుర్ర చేష్టలేనా? పెద్దమ్మా, నాకు ఇప్పుడే పెళ్ళేంటి? ఆ? ఏమే, పెళ్లి చేసుకోవా? ఎందుకు చేసుకోరమ్మా? ఇలా పెళ్ళొద్దని పిల్లే ఏడా తిరిగేసరికి పిల్ల తల్లి అయిపోతారు కాదేటి? నూకాలు, నీ సంగతి తర్వాత చెప్తా. పెద్దమ్మా, ఇదిగో, ఇది నా గిఫ్ట్ కాదు, మా మమ్మీది, అంటే నీ చెల్లెల్ గారి స్పెషల్ గిఫ్ట్. గుండె బలానికి టానిక్, ఇంకా ఎనర్జీ టాబ్లెట్స్ మర్చిపోకుండా ఇమ్మంది ఇస్తున్నాను. ఎంత ప్రేమే దానికి నా మీద. మరి నీకు మాత్రం లేదేంటి? ఒక్కగానొక్క చెల్లెలంటే ఇంత ప్రేమ నీకు. నూకాలు, నువ్వేమలా దొంగ చూపులు చూడనక్కర్లేదు. నీకు కూడా తెచ్చలే ఒక ప్రత్యేకమైన గిఫ్ట్. ఏటమ్మా ఈ గిఫ్ట్? గిఫ్ట్ కాదు నూకాలు, గిఫ్ట్. నీకు పాటలంటే ఇష్టం కదా, అందుకే పాకెట్ రేడియో తెచ్చాను. ఇందులో అమెరికా నుంచి మీ శ్రీకాకుళం దాకా అన్ని స్టేషన్ల పాటలు వినొచ్చు. ఇప్పటికింకా నా వయసు నిండా 16 అంటూ తెగ ఎంజాయ్ చేసేవచ్చు. చాలే వాళ్ళకుండమ్మా. వదినేంటి ఇంకా రాదు? పెద్దమ్మా, వదిన కోసం గిఫ్ట్ కూడా తెచ్చాను, తనేమో ఇంకా రావట్లేదు. అదిగో మీ వదిన మాటల్లోనే వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా గాయత్రి, జాగ్రత్త.
ఆ పిల్ల పేరు శిరీష. జానకమ్మ గారి చెల్లెలు కూతురు. స్టేట్స్ నుంచి సడన్గా దిగింది. కోపం దూకుడు రెండూ ఎక్కువే ఆ పిల్లకి. హాయ్ వదినా. ఎన్నాళ్ళైంది నేను చూసి? ఎప్పుడొచ్చావు సిరి? ఇప్పుడే వదినా. వచ్చినప్పటి నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాను. మా వదినేది అంటూ అందరినీ అడుగుతున్నాను. ఏంటి కొత్తగా చూస్తున్నా? అబ్బే అదే లేదు. అంతా బాగున్నారా? బిందాస్, ఏక్దమ్ హ్యాపీ. వదినా, ఇదేంటో తెలుసా? iPhone 5. ఈ సిరి నీకిచ్చే స్వీట్ గిఫ్ట్. తీసుకో. థ్యాంక్ యూ. ఏంటి థ్యాంక్స్ చెప్పేది ఇలాగేనా? కమాన్. నిజంగా నువ్వు మా వదినవేనా? అది నేను. నువ్వే. కొత్తగా షేక్ హ్యాండ్ ఇస్తావేంటి? గిఫ్ట్ ఇస్తే ఇలా హైఫై చేయాలి. మర్చిపోయావా? ఏంటదినా నవ్వుతూ తుళ్ళుతూ ఎలా ఉండేదానివి ఇలా అయిపోయావేంటి? అమ్మా శిరీష, ఆదిత్య పోయినప్పటి నుంచి మీ వదిల్లో హుషారు మాయమైపోయిందమ్మా. అన్ని బాధల్ని మర్చిపోవడానికి, అన్ని బాధ్యతలని తన భుజాల మీద వేసుకొని రోజులు నెట్టుకొస్తుందమ్మా మోడులాగా. ఐఎమ్ సారీ వదినా. ఆదిత్య అన్నయ్య వెళ్ళిపోయి అప్పుడే ఏడాది దాటింది కదూ. ఇందా కాలం కలిసొస్తే అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి గాని ముందు మీరు టిఫిన్ తినండి. తినమ్మా. తీసుకో శాండీ. శాండీ ఫోన్ చేస్తేనే రూపాయి వేస్ట్ అన్నావట. అప్పుడే మూసేసావా? నా కోడల దగ్గర నాకేం దాపరికాలు లేవు మరి. అది కాదు శాండీ, ముందు టిఫిన్ తిని చెప్తాను. ఎందుకులే, 10 రూపాయలు వేస్ట్ కదా. సౌందర్య, వాడి మాటలు పట్టించుకోవద్దని ఇందాకే చెప్పాను కదా. దేనికి తట్టుకోలేడు. అన్నిటికీ నేనే తట్టుకోవాలి కాబోలు. ఏం చేస్తాను చెప్పు? వీడబ్బని కట్టుకొని నేను రోజులు గడపడం లేదు. ఎన్ని తెలివితేటలున్నా ఆడవాళ్లుగా పుట్టిన తర్వాత తప్పదు మరి. మళ్ళీ అవకాశం రాకపోదు, ఆడుకుందు గాని ముందు తినమ్మా. తినడం కాదు, మింగు. ఇక మింగుడు పడ్డట్టే. పడదు. ఇక మీదట ముద్ద కూడా మింగుడు పడదు. ఏమయ్యా, ఏమిటా మాటలు? మరి అంతే కదా. మూల విగ్రహానికి ముష్టికి దిక్కులేదు గాని ఉత్సవ విగ్రహానికి దద్దోజనంతో నైవేద్యమట. మామయ్య అంతే కోడలా. ఇక మన పప్పులే ఊడకం. యజ్ఞానికి ముందేమిట్రా అంటే తలక్షవరం అన్నట్టు ఇక మనందరికీ తిరుక్షవరమే. అంటే అంటే ఉంది గజం. ఇక మన బొచ్చలో రాయే.
బొచ్చెలో రాయా? ఏమైంది నాన్న? దిగబడిందిరా, సరాసరి అమెరికా నుంచే విమానంలో దిగబడిందిరా శిరీష. ఎవరు మామాజీ ఆ శిరీష? ఎవరంటే ఏం చెప్పమంటావు కోడలా? ఆ గాయత్రి నిప్పైతే ఈ శిరీష భగభగలాడే కుంపటి. మాటల్ని తూటాల్లా పేలుస్తుంది, మనల్ని చూస్తే ఆరామణల దూరంలో నిలబడుతుంది. మహాఫాస్ట్లే జగముండి. అబ్బా, ముందు తనెవరో చెప్పండి. జానకమ్మక్కకి స్వయాన చెల్లెలు కూతుర్లే. అమెరికా దర్పం అంతా ఆ పిల్ల మొహంలోనే కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కోడలా, ఆ ఇంట్లో అందరికీ శిరీష నెత్తి మీద దేవత. ఆ పిల్ల అక్కడున్నంత వరకు నువ్వు చేయగలిగింది, చేయాల్సింది ముప్పొద్దుల మెక్కడమే. ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమకలో ఎల్లో. తొలి తొలి చూపుల మాయా తొలకరిలో తడిసిన హాయ అనుగుణ తగతిని చూసావా ప్రియా. గుండె జారి గల్లంతై ఉందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని. ఎవరు? నేనెవరో నీకు తెలీదు, కానీ నువ్వెవరో నాకు తెలుసు పూర్తిగా. మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు, నేను కూడా. బట్ నీ గురించి నేను విన్నదానికి ఇప్పుడు చూస్తున్న దానికి కొంచెం కూడా తేడా లేదు. సేమ్ ఫిగర్, సేమ్ బ్యూటీ, సేమ్ యాక్టివ్నెస్. శిరీష అంటే అర్థం తెలుసా నీకు? పోనీ నేను చెప్పనా? శిరీష అంటే కోమలమైన అందమైన పువ్వు అనే అర్థం. నీ పేరుకు తగ్గట్టుగానే స్మార్ట్ గాను ఉన్నావు, క్యూట్ గాను ఉన్నావు. నేనే మగాన్నైతే వాటేసుకోవాలి అనిపించేంత రొమాంటిక్ గాను ఉన్నావు. ఇంతకీ మీరెవరు? మీరు ఏమిటమ్మా? నువ్వు అను. ఈ అమ్మాయి పేరు సౌందర్య, మీ అక్క లాంటిదే అనుకో. పెద్దనాన్న? అవునమ్మా. ఆ దేవుడు ఎవరిని ఎప్పుడు ఎందుకు దగ్గరికి చేరుస్తాడో ఎవ్వరికీ తెలియదమ్మా. ఆ రోజు కారు ప్రమాదం నుంచి ఈ సౌందర్య గనక నన్ను కాపాడి ఉండకపోతే ఇవాళ నీ పెదనాన్న నీ ముందు ప్రాణాలతో నిలబడి ఉండేవాడే కాదమ్మా. అంకుల్, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? పొగిడితే నాకు పరాయిదాన్ని అనిపిస్తుంది. విన్నావమ్మా శిరీష? అది సౌందర్య అంటే. అందరినీ తనవాళ్లే అనుకుంటుంది, అందరితోనూ క్షణాల్లో కలిసిపోతుంది. వావ్, ఫెంటాస్టిక్. నాకు కూడా ఇలా ఉండేవాళ్ళంటేనే చాలా ఇష్టం. రియల్లీ ఐ లవ్ దెమ్. సౌందర్య, ఈ క్షణం నుండి మనం ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడున్న నాళ్ళు నువ్వు నాకు తోడుగా ఉండాలి. తోడుగానే కాదు, నీడుగా కూడా కనిపెట్టుకొని ఉంటాను. చిరిసమ్మా, కాపీ అక్కడ పెట్టు. ఏటో ఆ టీవీ చూస్తుంటే ఈ అమ్మకి ఇంకేమీ పట్టదాయే. అమ్మగారండి, చిరిసమ్మగారండి. ఏంటి అంత సౌండ్ ఎందుకమ్మా? చెవులు డప్పులు పగిలిపెట్టున్నాయి. నువ్వు కాలు. ఆ వచ్చేది భక్తి సినిమా కాదు, యాక్షన్ మూవీ.
ఈ రేంజ్లోనే ఎంజాయ్ చేయాలి. ఏం ఎంజాయ్ చేయడమో ఏటో చెవులు తుప్పు వదిలిపెట్టుకున్నది కాదేటి. That's Carlisle's car. They're here. ఏ మిస్టర్, టీవీ వాల్యూమ్ తగ్గించు. చెప్పేది నీకే. ఏ మిస్టర్, నిన్నే. ఇడియట్, స్కౌండ్రల్. ఎంత హెడ్ స్ట్రాంగ్ వీడికి. పిలుస్తున్నా వినిపించినట్టు ఎంత కేర్లెస్గా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతాడు శిరీష. వాడికి పైనుంచి కింద దాకా కొవ్వే. ఎవడు వాడు? డ్రైవర్. మీ గాయత్రి వదినకి పర్సనల్ డ్రైవర్. ఓ, అందుకేనా అంత గీరా? దాన్ని గీరా అనాలో పొగరనాలో ఇంకేమనాలో అర్థమే కాదు మరి. ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ గాడికి అంత ఫోర్సా? ఏం చేస్తాం శిరీష, ఇదంతా మీ వదినిచ్చిన అలుసు. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్లతో నడుస్తుంది అంటారు కదా. స్టాప్ ఇట్. ఈ శిరీష సంగతి నీకు తెలీదు. పంతం పట్టింది అంటే ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోవాల్సిందే. చూస్తాను. నన్నే కేర్ చేయడు కదూ. I will teach him a lesson.